ఒక విద్యార్థి ముందు రెండు పరీక్షలు ఉన్నాయి. అందులో ఏ పరీక్ష వాడు అటెంప్ట్ చేయగలడు అని నిశ్చితంగా ఆలోచించి వాడు శక్తియుక్తులు తెలుసుకొని వాడు ఐక్యూను తెలుసుకొని ఆ పరీక్షను అటెంప్ట్ చేసినట్లయితే వాడు ఉత్తీర్ణవుతాడు, మంచి ఉద్యోగాన్ని పొందగలడు. ఒక్కసారిగా వాడు శక్తికి మించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి పెద్ద పరీక్ష అటెంప్ట్ చేస్తే వాడు చేయలేడు, డబ్బు వేస్ట్, సరిగదా టైం వేస్ట్. వాడు చేయగలిగిన చిన్న పరీక్ష అటెంప్ట్ చేసి ఉద్యోగ భద్రతను ఏర్పరచుకుని అప్పుడు ఆ పెద్ద పరీక్ష లాంటి యూపీఎస్సీ ఎగ్జామ్ లాంటి దాన్ని అటెంప్ట్ చేసి సాధించవచ్చు. అదేవిధంగా ఒక వ్యాపారస్తుడు తన శక్తియుక్తులను తెలుసుకుని తను 50,000 వ్యాపారం 5,000 పెట్టి వ్యాపారం చేయగలిగితే 5,000 పెట్టి వ్యాపారం చేయాలి. చేయలేని పక్షంలో అంతటితో సరిపెట్టుకోవాలి. కానీ 50,000 ఖర్చు పెట్టి వ్యాపారం చేస్తే వాడు నష్టపోతాడు. ఆ వ్యాపారం స్థిరపడడానికి టైం పడుతుంది. అప్పటికి ఈ 50,000కు డబ్బుకు వడ్డీ ఎంత అవుతుంది, వాడు నష్టపోతాడు. తెలుసుకుని శక్తియుక్తులను ఒక వ్యాపారస్తుడైనా విద్యార్థి అయినా వాడి శక్తియుక్తులు తెలుసుకుని రంగప్రవేశం చేయడము ఉత్తమం. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.